అయ్యా, నాదొక ఒక చిన్న అనుమానం. నా భార్య మరణానికి ఆ పిశాచాలు మరణానికి అసలు ఏంటి సంబంధం? నాకు ఒక్కసారి పూర్తిగా చెప్పండి అయ్యా. నా భార్య నిజంగా బ్రతికొస్తుందా, లేకపోతే నా భార్యతో పాటు నేను కూడా ప్రాణాలు విడుస్తాను అని ఊరి పెద్ద ఆ వ్యక్తితో చెప్పాడు. ఆ మాటలు విన్న వెంటనే ఆ వ్యక్తి ఇలా అంటూ ఉన్నాడు, కంగారు పడకు, ఎట్టి పరిస్థితుల్లోనూ నీకు కీడు జరగదు. నీ భార్య శరీరంలో ఉన్న రక్తం చాలా పవిత్రమైనది. ఆమె అరచేతుల్లో ఉన్న మచ్చతోనే ఈ పిశాచాలు అన్నిటికీ మరణం సంభవిస్తుందని ఒకప్పుడు ఒక మాంత్రికుడు చెప్పాడు. ఆమెను మీ నాన్న ఏరి కోరి ఎన్నో సంబంధాలు చూసిన తర్వాత నీకు భారీగా తనని వివాహం జరిపించాడు. అప్పటి నుంచి ఆ పిశాచాలు ఇంకా మీ తండ్రిపై పగపెట్టి మీ నాన్నని ఒక శాపగ్రస్తుల్లా మార్చి మీ ఊళ్ళోనికి ప్రవేశించకుండా చేసింది. అంతేకాదు, మీ నాన్న మీతో పాటు ఉంటే ఆ శాపం మీకు ఎక్కడ వస్తుందో అని చెప్పి అతను అప్పటి నుంచి ఆ ఊరు చివరన ఉన్న మహల్లోనే ఉండిపోయాడు. ఇది నాయన, నీ భార్యకు వచ్చిన అవాంతరము ఏమీ ఉండదు. తాను సజీవంగా బ్రతుకుతుంది. కానీ ఆమె ఒంటిలోంచి వచ్చిన రక్తపు చుక్క మాత్రం ఒకటి నేలపై పడేలా చెయ్యాలి. అలా చేస్తే ఆమె తిరిగి మరలా సజీవురాలవుతుంది. అలా సజీవురాలు అయిన ఆమె చేతికి నేను ఇచ్చే ఈ కత్తిని గనక ఇచ్చి ఆ పిశాచి యొక్క కంఠంలో గుచ్చితే చాలు, ఈ చుట్టుపక్కల ఉన్న భూత ప్రేత పిశాచాలన్నీ సమూలంగా నాశనమైపోతాయి. వెళ్ళు నాయనా, విజయోత్సవ్, నీకు ఖచ్చితంగా విజయం జరుగుతుంది. మన వంశాన్ని కాపాడుకుందాం. నీతో పాటు ఊరిని కూడా కాపాడుకో. వెళ్ళు నాయనా, వెళ్ళు. ఆ చంచురిక పిశాచాన్ని పూర్తిగా నాశనము చెయ్యు. ఆ వ్యక్తి ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఊరి పెద్ద చాలా ఆనందపడి ఇలా అంటూ ఉన్నాడు, తప్పకుండా స్వామి, తప్పకుండా. నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గుహలోనికి ప్రవేశించలేని వాళ్ళు ఇప్పుడు నేను ప్రవేశించానంటే నా అంతట దైవం ఉన్నది. మీరందరూ నాకు సహకరిస్తే ఖచ్చితంగా ఆ ఊర్లో ఉన్న పిశాచాలను సంహరిస్తాను. నా కుటుంబాన్ని, నా ఊరిని కూడా కాపాడుకుంటాను. ఇప్పుడే తిరిగి బయలుదేరుతాను. పద మిత్రమా, ఆయుధమా, వెళ్ళి మన కనిని పూర్తిగా నిర్వర్తిద్దాం అని చెప్పి ఆ భయంకరమైన వ్యక్తి ఇచ్చిన 4 కుండలతో పాటు ఒక విచిత్రమైన కత్తిని కూడా తీసుకొని ఊరి పెద్ద ఆ స్వరంగం గుండా నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు. కొద్ది సమయానికి చీకటి పడుతూ ఉంది. ఈ ఊరి పెద్ద ఇలా అంటూ ఉన్నాడు, మిత్రమా, ఆయుధమా, త్వరగా వెళ్ళాలి. మనం త్వరగా వెళ్లి చేరుకోవాలి. లేకపోతే ఊరు చివరన ఉన్న ఆ పిశాచాలు విరుచుకుపడతాయి. ఇక్కడి నుంచి త్వరగా వెళ్లే మార్గం చూడు అని ఊరి పెద్ద ఆ విచిత్రమైన ఆయుధంతో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ విచిత్రమైన ఆయుధం ఏవో మంత్రాలు చదువుతూ ఉంది. ఓం క్రీం ఆయుధ దర్శని, ఓం క్రీం సర్వరూప దర్శని అని మంత్రాలు చదవగా ఆ ఆయుధం లాంటిదే మరొక ఆయుధం అక్కడికి ప్రత్యక్షమైంది. వెంటనే ఈ యొక్క ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది, మిత్రమా, నీవు నా పైన నుంచో, వేగంగా ఇక్కడి నుంచి తీసుకుని వెళ్తాను. ఊరి చివరిన ఉన్న ఆ మహల్ వద్దకు వెళ్లి అక్కడ జరపవలసిందంతా జరుపుదాం. ఊరిలో పిశాచాలని పూర్తిగా నాశనం చేద్దాం. త్వరగా ఎక్కువ మిత్రమా అని ఆ విచిత్రమైన ఆయుధం ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న ఊరి పెద్ద చెప్పిన విధంగానే ఆ ఆయుధాలపై ముంచని ఉన్నాడు. వేగంగా ఆ 2 ఆయుధాలు ఊరి చివరన ఉన్న ఆ భయంకరమైన మహల్ వద్దకు తీసుకుని వచ్చాయి. వెంటనే ఈ ఊరి పెద్ద గుహలో చెప్పిన ఆ మాంత్రికుడు చెప్పిన విధంగానే ఆ మహల్ చుట్టూ 4 భయంకరమైన కుండలను ప్రవేశపెట్టాడు. అంతేకాదు, ఆ మాంత్రికుడు ఇచ్చిన ఆ విచిత్రమైన కత్తిని ఆ మహల్ ముందు ఉన్న ద్వారానికి ఎదురుగా భూమిలో పాతిపెట్టి ఉంచాడు. వెంటనే ఈ విచిత్రమైన కత్తి ఊరి పెద్దతో ఇలా అంటూ ఉంది, మిత్రమా, మంత్రం మరిచితివి. మంత్రం జపిస్తే తప్ప మహల్లో ఉన్న పిశాచాలు ఊరిలోనికి ప్రవేశించవు. త్వరగా మంత్రం జపించు. 3 సార్లు నువ్వు గుక్క తిప్పకుండా ఆ మంత్రం జపిస్తే తప్ప ఆ పిశాచాలు బయటికి రావని చెప్పారు కదా. త్వరగా నిస్తమా, త్వరగా అని
ఆ విచిత్రమైన ఆయుధం ఊరి పెద్దతో చెప్పింది. ఆ మాటలు విన్న వెంటనే ఊరి పెద్ద ఆ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు. భో భో ధరణిపో, భో భో ధరణిపో, ధరణి రక్షకి, ధరణి రక్షకి, పిశాచి భక్షకి, భో భో ధరణిపో, పిశాచి రక్షకి అని ఊరి పెద్ద ఆ మంత్రాన్ని 3 సార్లు జపించాడు. వెంటనే ఈ మహల్లో ఉన్న పిశాచాలు అన్నీ పెద్దగా అరుచుకుంటూ రక్తం తొక్కుకుంటూ వాని తండ్రిని మహల్ నడిమధ్యలో విడిచి దూరంగా ఎగిరిపోతూ ఉన్నాయి. అది చూసిన వెంటనే ఊరి పెద్ద చాలా ఆనందపడ్డాడు. వెంటనే నేరుగా తన తండ్రి వద్దకు వెళ్లి జిలా అంటూ ఉన్నాడు. నాన్నగారు, మీకు పెట్టిన శాపం ఈ రోజుతో పూర్తిగా పోతుంది. అంతేకాదు, ఈ మహల్లో ఉన్న ఆ ఊరు చుట్టూ ఉన్న మరణనిబ్బం దగ్గర ఉన్న ఆ భయంకరమైన ప్రేతాత్మ పిశాచాలన్నీ ఇక పూర్తిగా నాశనం అవుతాయి. నాన్నగారు, మీరు చెప్పిన విధంగానే భయంకరమైన అడవిలోనికి ప్రవేశించి మన పూర్వీకులు కలిశాను. అతను మనకు చెప్పిన విధంగా అంతా చేస్తే ఖచ్చితంగా ఈ పిశాచాలన్నీ పూర్తిగా నాశనం అవుతాయి. త్వరగా నాన్నగారు, త్వరగా మనం ఇప్పుడే ఊర్లోనికి ప్రవేశించాలి అని ఊరి పెద్ద తన తండ్రితో చెప్పాడు. ఆ మాటలు విన్న తన తండ్రి చాలా సంతోషపడి ఇలా అంటూ ఉన్నాడు. సంతోషం నాయనా, ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణ త్యాగం చేసినా సరే ఈ ఊరిని కాపాడుకోలేకపోయాం. నీవు చేసిన ఈ సాహసోత్తమైన పని వల్ల మన కుటుంబంతో పాటు ఊర్లో ప్రజలు కూడా కాపాడుకోగలుగుతున్నాం. పద పద, త్వరగా వెళ్ళి ఆ సంచారిక మాంత్రికను పూర్తిగా నాశనం చేస్తే తప్ప మన ఊరు బాగుపడదు. త్వరగా నాయనా, త్వరగా అని ఆ తండ్రి చెప్పాడు. ఇంతలో ఊరి పెద్దకి సహాయంగా వచ్చిన రంగయ్య కూడా తన జట్టా బండిని వేసుకుని నేరుగా ఆ మహల్ వద్దకు వచ్చాడు. అతను చూసిన ఊరి పెద్ద చాలా ఆశ్చర్యపోయాడు. అతను చూసిన ఈ ఊరి పెద్ద చాలా ఆశ్చర్యపోయాడు. వీటినే తనతో ఇలా అంటూ ఉన్నాడు. అరే రంగన్న, నీ కాళ్ళు చేతులు నశించబోయి కదా. అరే రంగన్న, నీ కాళ్ళు చేతులు పోయాయి కదా. ఆ పిశాచులు నేను బలి తీసుకున్నాను అనుకున్నాను. తిరిగి మరలా నువ్వు మళ్ళా ఎలా సజీవంగా అయ్యావు? నీ చేతులు కాళ్ళు ఎలా వచ్చారంగయ్యా? నాకు నిన్ను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అని ఊరి పెద్ద రంగయ్యతో చెప్పాడు. ఆ మాటలు విన్న రంగయ్య ఇలా అంటూ ఉన్నాడు. ఏమోనయ్యా, ఏమో, నాకు ఇదంతా ఏమీ తెలియదు. నిన్న రాత్రి అనుకోకుండా నా ఒంటి మీదకి ఏదో ఒక మెరుపు వచ్చింది. వెంటనే నా శరీరంలో వెంటనే నేను కోల్పోయిన నా చేతులు కాళ్ళు కూడా వచ్చాయి. అప్పుడు ఆ పిశాచి చెప్పింది, ఇంకొక అమావాస్య లోపు నువ్వు మరణిస్తావని చెప్పింది. కానీ ఇంతలోనే నా శరీర భాగాలన్నీ వచ్చాయి. ఆ దేవుడే ఉన్నాడయ్యా. త్వరగా పదండి, ఊరి మధ్యలో భయంకరమైన పిశాచులన్నీ తిష్ట వేసుకుని ఉన్నాయి. మనం గనక నువ్వు ఇక్కడ ఖచ్చితంగా నువ్వు శక్తివంతమైన ఆ కత్తితో ఆ పిశాచిని గనక నరికితే వెంటనే పూర్తిగా నాశనం అయిపోతామయ్యా. త్వరగా పదండి, జట్కా బండి ఎక్కండి అయ్యా.